పేదలే బాగు చేయడమే మీ లక్ష్యం అయితే నిజంగా మీరు అన్నట్టు చేయండి, ఆ దిశగానే పని చేయండి. ఒక భూమి విషయంలో ఎట్లయితే అవకతవకలు జరిగినాయి అని చెప్తా ఉన్నారో అట్లా కబ్జా కాబడ్డ భూములు కావచ్చు, దోసుకుంటున్న వాళ్ళని కావచ్చు, వాళ్ళందరి భర్తాలు కూడా పట్టాలి. అంటే కేవలం ప్రతిపక్షాలకు సంబంధించి అంటే గతంలో ఎవరైతే ఉన్నారో వాడి తప్పులు చేసిండు, దీన్నే సరి చేస్తున్నాం మీరు చేయండి. ప్రతిపక్షాలు చేసే తప్పులను సరిచేయాలి, అక్కడ ఏమైనా అన్యాయాలు జరిగితే వాళ్లకు తగిన శిక్ష వేయాలి, దాన్ని సరిచేసి సమన్యాయం ఇక్కడ ప్రజలకు అందజేయాలి. అది చేస్తూనే ఏవైతే సమస్యలు ఉంటాయో జనాలకు ప్రతిపక్షాలతో సంబంధం లేకుండా, ప్రభుత్వాలతో సంబంధం లేకుండా, అసలు గవర్నమెంట్తో కాకుండా నిజంగా ఒక పేదోడికి ఒక కష్టం ఉంటుంది. ఇన్ని పార్టీలు మారినా, ఇప్పుడు తెలంగాణ వచ్చి ఇన్నేళ్ళైనా, ఇంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా, నాటి నుండి చూసుకున్నా ఒక్క తెలంగాణనే కాకుండా ఏ రాష్ట్రం చూసుకున్నా కూడా పేదోళ్ళ బ్రతుకులు ఏ పాటు మారుతాయంటే అరాకొర, ఉప్పు కాడ, పప్పు కాడ, పెట్రోల్ కాడ, గవ్విట్టి కొలతలు వేసుకొని, అంటే భోజనం కాడ, ఎవడైనా బట్టలు వంచితే బట్టల కాడ, ఎవరైనా చీరలు వంచితే చీరల కాడ, ఏదైనా ఉచితాల కాడ గీడనే ఒక మనిషి జీవితం ఆగిపోయింది. ఆ జీవితాన్ని మార్చే దిశగా పనిచేయరు. అంటే మీరు పెట్టే ఎక్కువ టైం ఏమవుతుందంటే ఈ పేదోడు అంటే ఇప్పుడు వీళ్ళ ఇంటెన్షన్ ఏమైపోతుంది, నిజంగా పేదోళ్ళకు భూమి కాడ అన్యాయం జరిగింది, ధరణి దగ్గరనో ఇంకో దగ్గరనో అన్యాయం జరిగింది అనే అంశంలో పరిష్కారం కంటే ఎక్కువ కూడా ప్రతిపక్షాలపైన దుమ్మెత్తే కాడనే ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేస్తారు. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీరు చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఏ మీటింగ్ పెట్టని, ఏ సభ పెట్టని, ఏ ప్రెస్ మీట్ పెట్టని పేదోడి సమస్య మీద ఎక్కువ మాట్లాడరు, ఒక పార్టీ మీద ఎక్కువ మాట్లాడతారు, ప్రతిపక్ష నాయకుడి మీద ఎక్కువ మాట్లాడతారు. ఎవరైనా సరే గతంలో కేసీఆర్ గారు కూడా నోరు తెరిస్తే వాడంత చేసిండు, నోరు తెరిస్తే వీడింత చేసిండు అనడం కాదు, తిట్టిపోసుకున్నాడు ఎంతసేపు. ఉట్టిగానే మీరు బూతులు మాట్లాడుకొని ఒకరినొకరు తిట్టుకోవాలంటే ఒక గదిలేసో తాళం పెడితే మీరు అందరూ కొట్టుకొని సావురల్లా. కానీ బయటకు వస్తే, మీడియా ముఖంగా వస్తే, ప్రజల దగ్గరికి వస్తే, అధికారంలోకి వస్తే, మీకు జనాలు ఇచ్చిన కుర్చీలో కూర్చున్నప్పుడు మీ కాన్సన్ట్రేషన్, మీ దృష్టి అంతా కూడా జనాల సమస్యల మీద పెట్టుండ్రి. నేను చెప్పిన 20 ఏళ్ళ నుంచి ఇంకా కూడా గతంలో చెప్పిన మా ఊరు కాడ రోడ్డు వల్లే 20 ఏళ్ళ నుంచి ఎవడు చేయాలి? ఆడున్న సర్పంచ్ పట్టించుకోడు, ఎమ్మెల్యే పట్టించుకోడు, ఎమ్మెల్యేలు మారిర్రు, సర్పంచులు మారిర్రు, ఎంపీలు మారినరు, ప్రభుత్వం మారింది, పార్టీ మారింది. 20 ఏళ్ళ నుంచి ఒక మా ఊరు కానే కాదు, మా ఊరు అసలు ఊర్లు 100 ఊర్లు ఉన్నాయి రోడ్లు పడని ఊర్లు అని చెప్పిన. ఏం చేస్తారు? ఏదో ఒక నేషనల్ హైవే పడుతుంది. నేషనల్ హైవే ఎవరి అథారిటీలో ఉంటుంది? కేంద్రం నుంచి ఒక నేషనల్ హైవే పడుతుంది. సరే కొన్ని మండలాలు కావచ్చు, ఇంకో దగ్గర ఈ హైదరాబాద్లో నిన్ను రోడ్లు వేస్తారు. కాకపోతే ఒక డ్రోన్ విజువల్ పెట్టి దాన్ని చుట్టూ ఇట్లా తీసి మొత్తం అద్భుతంగా అయిపోయింది తెలంగాణ అంటారు. 10 ఏళ్ల కాలంలో అద్భుతంగా మార్చేసింది కేసీఆర్ అంటారు. ఒకసారి పల్లెటూరుకు పోతే ఆడున్న రోడ్డు పరిస్థితి చూద్దాం. సాక్ష్యం నేనే, ప్రత్యక్ష సాక్ష్యం నేనే. నా ఊరు కానీ రోడ్డు బాలే, 5 కిలోమీటర్ల మేర 20 ఏళ్ళ నుంచి నా రోడ్డు అట్లే ఉన్నది. అట్లా చుట్టుపక్కల ఊళ్ళో అన్ని పరిస్థితులలో అట్లే ఉన్నాయి. మరి ఎందుకు పడతలేవు రోడ్లు? మరి అదే ఒకటి చూపెట్టాలి. నిజంగా వీళ్ళు అంటారు కదా, అంతఃకరణ శుద్ధితో నేను బాధ్యతలు స్వీకరించిన ప్రజల పట్ల నేను అట్లనే పనిచేస్తా అని చెప్తారు కదా. నిజంగా అంతఃకరణ శుద్ధితో మీరు పనిచేసే వాళ్ళు అయితే ప్రజల సమస్యలపైన ఎక్కువ స్పందిస్తారు, ప్రతిపక్షాలపైన, పార్టీలపైన కాదు.